ఆకలి తీర్చేందుకే విశాలాక్షి పథకమని నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికి వెజిటబుల్ పలావ్ కర్రీ ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ పాత్రికేయులు నూర్ బాషా తెలిపారు. నంద్యాల పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు చేసిన వెజిటబుల్ పలావ్ కౌంటర్ను కూరగాయల మార్కెట్ ప్రసాద్, ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఉస్మాన్ బాషా, ఏపీడబ్ల్యూజే నంద్యాల ఉపాధ్యక్షులు నూర్ బాషాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోళ్ల రాజేష్ పేదలకు తన వంతు సహాయం అందించేందుకు, పేదల ఆకలి తీర్చేందుకు ₹1 వెజిటేబుల్ పలావ్, కర్రీ, పప్పు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, పేద ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇటువంటి కార్యక్రమాన్ని గోళ్ల రాజేష్ తల్లి విశాలాక్షి పేరిట ఈ పథకం నంద్యాలలో ప్రారంభించడం శుభ పరిణామమని, ప్రతిరోజు నిరంతరంగా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రాజేష్ నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, ఇటీవల తుఫాన్ వల్ల పంట దెబ్బతిన్న కౌలు రైతులకు ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక రోగులకు మందులు కొనేందుకు ఆర్థిక సహాయంగా కొన్ని లక్షల రూపాయలు పంపిణీ చేశారని, నిరుద్యోగ వికాస వృత్తి కింద ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున ₹2 లక్షల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు చాలా శుభదినం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను ముఖ్య అతిథిగా రావాల్సి వచ్చింది. నంద్యాల పట్టణ వాస్తవ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ల రాజేష్ గారు గత నెల రోజులుగా ఏదైతే ₹1 పుల్కా కర్రీ అని సామాజిక ప్రజానికి అందిస్తూ ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలనే సాంప్రదాయం మన హిందూ సనాతన ధర్మంలో ఉంది. ఆ ధర్మాన్ని గోళ్ల రాజేష్ గారు పాటిస్తున్నారని తెలియజేస్తూ ఈరోజు కొత్తగా ₹1 వెజిటేబుల్ బిర్యానీ అందిస్తున్నారు. ఈరోజు నేను సభాముఖంగా చెప్పేది ఏమంటే, గోళ్ల రాజేష్ గారు మరింత అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ, నంద్యాల పట్టణ ప్రజల వాస్తవులకు మరింత చేరువగా ఉంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమం కోరుకోవాలని ఆ పరమేశ్వరుని సదా కోరుకుంటున్నారు. అందరూ నమస్కారం. మన నంద్యాల వాసి అయినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ల రాజేష్ గారు దాదాపు నెలకు పైగా, అంటే 2 నెలల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో విధాలుగా ఆర్థిక సాయం కావచ్చు, ఎన్నో విధాలుగా అన్నదానం కావచ్చు, ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటూ వాళ్ళకి ప్రజలకు నేనున్నానంటూ ప్రజల పెద్దన్నగా ముందుకు వచ్చారు మన గోళ్ల రాజేష్ గారు. వైకుంఠ ఏకాదశి పర్వదినము శుభ సందర్భంగా గోళ్ల రాజేష్ గారు కేవలం ₹1 కలర్ రైస్, కర్రీ ఈ రోజు నుంచి అందించబోతున్నాము. ఇదే కార్యక్రమం ప్రతిరోజు ఉండబోతుంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ప్రజలందరూ ఆశీర్వదించి భగవంతుడు ప్రార్థన చేయాలని మన గోళ్ల రాజేష్ గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు. ఈ రోజు మన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజికవేత్త శ్రీ గోళ్ల రాజేష్ గారు మన ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ₹1 వెజిటబుల్ కర్రీ, వెజిటబుల్ రైస్, కర్రీ ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల రోజులుగా కూడా ఆయన ₹2 2 పుల్కాలు, కర్రీ, పప్పు ఏర్పాటు చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. పేద ప్రజలు ఆకలితో ఉండకూడదనే ఒక సదుద్దేశంతో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరిసా సేవా స్ఫూర్తితో గోళ్ల రాజేష్ గారు మన నంద్యాల వాసులకు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ఎంతో అభినందనీయము. గతంలో కూడా ఆయన కౌలు రైతులకైతేనేమి ఒక్కొక్కరికి దాదాపు 3,000 చొప్పున 150 మంది నుండి 200 మంది వరకు ₹6 లక్షల పంపిణీ చేశారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అంటే షుగరు, బీపీ, అలాగే స్టంట్ వేసుకున్న వాళ్లకు, హృద్రోగ బాధితులకు ప్రతి నెల 2,000 చొప్పున ఇస్తారని ఇప్పటికీ 2 సార్లు దాదాపు 200 మంది దాకా ₹4 లక్షల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగులు 2022 సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన వారు ఒక ₹2,000 వారికి ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితేనేమి వాళ్ళ నిరుద్యోగ వృత్తి కోసము, ఖర్చుల కోసము ₹2,000 నిరుద్యోగ వికాస అభివృద్ధి కింద ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విశాలాక్షి పేరుతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంచి రోజు ఈ రోజు ఈ వెజిటబుల్ కర్రీ రైస్, వెజిటబుల్ కర్రీ ₹1 ప్రారంభం చేశాడు. ఇంకా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తా అన్నాడు. కాబట్టి గోళ్ల రాజేష్ గారికి మన నంద్యాల పట్టణ ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని సేవా కార్యక్రమం చేయడానికి ఆ దేవుడు, ఆ వైకుంఠుడు ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, అలాగే ఆయన అందరికీ సేవ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.